శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. తులారాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశి వారు చురుకుదనం, స్పష్టతతో ముందడుగు వేయగలుగుతారు. కొంతకాలంగా ఎదురవుతున్న చికాకులు, ఆలస్యాలు తగ్గి పనులు క్రమంగా సాఫీగా సాగుతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో శాంతి కలుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో కలిసి గడిపే సమయాలు హాయిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రతిభకు మెచ్చుకునే వారు పెరుగుతారు. ప్రమోషన్, బోనస్ లాంటి శుభవార్తలు వినవచ్చు. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన మార్గాలు తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థికంగా ఒత్తిడికి లోనవ్వచ్చు. ఆరోగ్యపరంగా చిన్నపాటి తలనొప్పులు, ఒత్తిడి సమస్యలు వేధించవచ్చు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. శరీరానికి అవసరమైన నీరు, ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. విద్యార్థులకు ఈ రోజు ప్రశంసలు, మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ప్రేమ సంబంధంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని నిర్ణయాలలో పెద్దల సలహా అనుసరించడం మంచిది. ఈ రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య 6. కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రోజు మీరు శక్తి స్వరూపిణి పార్వతీదేవిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ రోజు మీరు పార్వతీదేవిని ఓం శక్తే నమః అనే మంత్రంతో పూజించండి. ఒక చెరుకు లేదా పంచామృతం దానం చేయడం శుభప్రదం. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.